నగరంలో క్రాకర్ల కొనుగోలు ఇంకా జోరుగా కొనసాగుతున్నాయి. ఓవైపు క్రాకర్లు కాలుస్తూ పబ్లిక్ సంబరాలు చేసుకుంటుండగా మరోవైపు కొందరు క్రాకర్ల షాపులకు వెళ్లి టపాసులు కొంటున్నారు. గతేడాది కంటే ఈసారి సేల్ పెరిగిందని, వెరైటీ టపాసులు కూడా మార్కెట్లోకి వచ్చాయని చెబుతున్నారు షాప్ నిర్వాహకులు. షాపుల దగ్గర ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. బౌన్సర్లను ఏర్పాటు చేసి కస్టమర్లకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మనకి అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దీపావళి సంబరాలు అమరాన్ని అంటే విధంగా జరుగుతున్నాయి. సాయంత్రం నుండి కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవైపు టపాసులు కాలుస్తున్నారు. ఇటు గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ సంబంధించి కావచ్చు, రోడ్లపైన వ్యాపారాలు చేసుకునే వారు కూడా పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ దీపావళి జరుపుకుంటున్నారు. ఇక టపాసులు కాలవడం ఒకవైపు అయితే ఇటు క్రాకర్ షాప్స్ సంబంధించి ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. సో సాయంత్రం నుండి క్రాకర్స్ కొనుగోలు అనేవి కూడా ఒక పీక్ ఆర్గా అందరూ కూడా భావిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా, అంటే దీపావళి అంటే చిన్నపిల్లలు పెద్దవారు అనే తేడా లేకుండా అందరూ కూడా కలిసి టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అది తెలిసిన విషయమే. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దీపావళి ఫుల్ కలర్ఫుల్గా జరుగుతుంటుంది. హైదరాబాద్ నగరంలో ఆకాశాన్ని చూస్తే మొత్తం కూడా కలర్ఫుల్ క్రాకర్స్ మొత్తం కూడా ఎయిర్లో క్రాక్ అవుతున్న సిచ్యువేషన్ ఒకటైతే, ఇటు చాలా వరకు వెరైటీ ఆఫ్ క్రాకర్స్ ఈసారి అందుబాటులోకి రావడము. సో క్రాకర్స్ కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున కూడా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ఉంది. సో క్రాకర్స్ సంబంధించి ప్రత్యేకమైన స్టాల్స్ని వివిధ ఏరియాస్లో ఏర్పాటు చేశారు. సో ఆ స్టాల్స్ వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. మెయిన్గా చిన్నపిల్లలు క్రాకర్స్ కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వెరైటీ ఆఫ్ క్రాకర్స్ కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మెయిన్గా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ పిల్లలు చాలా సంతోషంగా ఇందులో ఏదైతే క్రాకర్స్ సంబంధించి క్రాక్ చేస్తూ దివాళీ సెలబ్రేషన్స్లో పాల్గొంటుంటారు. సో క్రాకర్స్ సంబంధించిన బిజినెస్ ఏ విధంగా ఉంది, గతంతో పోల్చుకుంటే ఈ ఇయర్ బిజినెస్ సంబంధించిన డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మాట్లాడేందుకు మనతో పాటు ఇటు క్రాకర్ షాప్స్ సంబంధించి నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఇయర్ ఎట్లా ఉంది, సేల్ ఎట్లా ఉంది, అంటే కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఎట్లా? ఇంకా సేల్ ఇంక్రీజ్ అయింది సార్. సేల్ చాలా బాగుంది, మీరు చూస్తున్నారు. స్టాక్ లేదు. ఆల్రెడీ అందరు కస్టమర్ ఏం చేశారంటే డబ్బులు మొత్తం చింపేశారు. పోనీ ఇప్పుడు మేము ఏం చేద్దామని దానికి డంపింగ్ చేసినంటే కస్టమర్ అది కూడా ఒక పుల్ల కూడా వదులుతలేరు. సార్ ప్రతిసారి వెరైటీ ఆఫ్ క్రాకర్స్ మార్కెట్లోకి వస్తుంటాయి. సో ఈసారి ఏ వెరైటీ ఆఫ్ క్రాకర్స్ వచ్చాయి? సార్ చాలా ఫ్యాన్సీ వెరైటీలు వచ్చాయి సార్. చాలా అంటే చాలా. అంటే మెయిన్గా పిల్లలు ఏది ఇష్టపడతారు, ఎలాంటి టైప్ ఆఫ్ క్రాకర్స్ని ఇష్టపడుతుంటారు? సార్ పిల్లలకి నాన్ సౌండ్ పొల్యూషన్ ఐటమే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు కొంచెం పిల్లలు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు సౌండ్ పొల్యూషన్ ప్రోడక్ట్ కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. సో అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. ఇటు ఫైర్ సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడారు. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఇక్కడ? సార్ మేము ఇక్కడ 40 బౌన్సర్ పెట్టినాం. ప్లస్ ఈచ్ 10 to 15 ఫీట్ల ఒక్కొక్క అది ఏమంటారు సిలిండర్ చెప్తారు కదా, ఏమంటారు దానికి, అది పెట్టినాము 30 to 40. ప్లస్ దానిపైన ఇట్లా ఫైర్ది స్క్వింగిష్ మొత్తం అది కూడా పెట్టినాము. మొత్తం చుట్టూ వాటర్ ప్రతి 10 ఫీట్కి ఒక బ్యారెల్ పెట్టిన వాటర్. ఈచ్ అండ్ 10 feet 20 feetకి ఒక బ్యారెల్ ఉంది బోత్ సైడ్. అంటే నియర్ 40 వాటర్ బ్యారెల్స్ ఉంది. నియర్ అబౌట్ ఒక బ్యారెల్ 200 లీటర్ వాటర్ ఉంది. 40 అంటే 8,000 లీటర్ వాటర్ స్టోరేజ్ పెట్టినాం స్టాక్. ఎవరికి ఏం ప్రాబ్లం కావద్దు, ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే ఇమీడియట్ రెక్టిఫై కావాలి. ఇది మొత్తానికి క్రాకర్ షాప్ సంబంధించి ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కూడా క్రాకర్స్ని కొనుగోలు చేయడానికి వస్తుంటారు. సో మెయిన్గా వెరైటీ ఆఫ్ క్రాకర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఖచ్చితంగా సేల్ ఇంక్రీజ్ అయింది. సో ఇటు క్రాకర్ షాప్స్ సంబంధించి పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి చాలామంది వస్తున్నారు. సేల్ అయితే ఇంక్రీజ్ అయింది అని చెప్పడంతో పాటు ఇటు ఫైర్ సేఫ్టీకి సంబంధించి మెయిన్గా ఇలాంటి ప్లేసెస్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ జరిగినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఇన్సిడెంట్ పెద్దగా కాకుండా ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము అనేది కూడా ఇటు స్టాల్ సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. సో ఓవరాల్గా దీపావళి సందర్భంగా సెలబ్రేషన్స్ ఫుల్ జోష్ఫుల్గా హైదరాబాద్ నగరంలో ఒకవైపు సాగుతుంటే ఇటు క్రాకర్ షాప్స్ వద్ద కూడా సందడి నెలకొంది. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కూడా క్రాకర్స్ కొనుగోలు చేయడానికి క్రాకర్ షాప్స్ బాట పడుతున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.